గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. వెళ్ళినటువంటి వాళ్ళు, చేతగానటువంటి వాళ్ళు, మూర్ఖులు భార్య భర్తల మధ్య కూడా పంచాయతీ పెట్టి భార్య ఓటు నాకు రావాలి, భర్త ఓటు నాకు రావాలి. ఇది రాజకీయం. భార్య భర్తలు విడదీస్తే ఒక ఓటు నాకు వస్తుంది. ఇంత దిగజారినటువంటి రాజకీయం. భార్య భర్తలు కలిసి ఓటు ఎప్పుడు పోతే కూడా వారికి కళ్ళమంట. ఎందుకంటే భార్య భర్తలు కలిసిపోతే కూడా కళ్ళమంట. ఇటువంటి రాజకీయం చేస్తా ఉన్నారంటే మీరందరూ ఒకసారి రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను కదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. చూడండి, వాళ్ళు అనుకున్నారు అల్లెవడన్నా మన కార్యకర్త ఉన్నారా? ఎవడన్నా ఒక్క కార్యకర్త మనలు ఉన్నారా? ఎంత క్రమశిక్షణ ఉన్నారు మనోళ్ళు చెప్పండి. ఒక్క కార్యకర్త మనోళ్ళు లేరు. దీని వెనక కుట్ర. ఈ కుట్ర పేరు చెప్తే ధైర్యం లేదు. ఏ తమ్ముడు చెప్ప పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఎప్పుడు కూడా నీ చక్కగా ఉన్నా చెప్పి మనం అనుకోవద్దు. ఎప్పుడు కూడా అన్ని గమనిస్తూ ఉండాలి, పూర్తిగా గమనిస్తూ ఉండాలి. ఇక గమ్మని చూడండి, వాళ్ళు అనుకున్నారు అల్లెవడన్నా మన కార్యకర్త ఉన్నారా? ఎవడన్నా ఒక్క కార్యకర్త మనలు ఉన్నారా? ఎంత క్రమశిక్షణ అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది రామన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైద కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు.